అమ్మోరు రాత్రి 7:30 మీ ఈటీవీలో. వాళ్ళ అత్తగారిని అవమానించారు. ఇప్పుడు ఇంకా ఆడిపోసుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల దాని బతుకు బుగ్గి పాలైపోతుందండి. వాళ్ళని నేను గౌరవించి నెత్తిని పెట్టుకుని పూజించాలని రమ్మని చెప్పలేదు. నా కూతురు మధు కోసం చెప్పాను. మధు కోసమే రానిచ్చాను. చేయాల్సిన తంతులేవో తోడు పుట్టిన దానిగా తనే చేసింది. ఇంకా ఇక్కడ నీ పెద్ద కూతురికి ఏం పని? వెళ్ళమను వాళ్ళ అత్తారింటికే. వింటున్నారా అత్తయ్య? ఎన్నెన్ని మాటలు అంటున్నారు. ఒరే రామచంద్ర, నువ్వు మాట్లాడేది ఏం బాలేదురా. నీకిష్టం ఉన్నా లేకపోయినా నీ పెద్ద కూతురికి పెళ్ళైపోయింది. తన భవిష్యత్తుకి ఏది మంచిదైతే అది చేయడం నీ బాధ్యత. ఇంకా నువ్వు పంతంతోని దాన్ని బాధ పెడుతూ ఉండకు. వాళ్ళ అత్తగారు వాళ్ళని పిలిచి మాట్లాడి సర్ది చెప్పి కూతుర్ని గౌరవంగా కాపురానికి సాగనంపు. అవన్నీ నేను చేస్తానని కల్లో కూడా అనుకోకండి. నీ పెద్ద మనవరాలకి చెప్పండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోమనండి. వీడి మనసు మారి గుద్దొచ్చే క్షణం ఎప్పుడు రాసిపెట్టుంచాడో ఏంటో ఆ భగవంతుడు. అరే నమస్తే ఆంటీ. నమస్తే వదినా. ఎంతసేపు అయిందొచ్చి? మీరొచ్చిన విషయమే నాకు తెలీదు. మేమొచ్చి గంట పైనే అయిందమ్మా. రాగానే అడిగాము. నువ్వేదో ఆఫీస్కి వెళ్ళావని చెప్పారు. వచ్చేసావే. నేను ఆఫీస్కి పనిచేయడానికి వెళ్లేదా ఆంటీ? జస్ట్ చిన్న పని మీద వెళ్లేసి వచ్చాను. మీ అబ్బాయి రాలేదా? మీ అబ్బాయి అంటున్నావేంటి మధు? మీ బావగారు కదా. కరెక్టే వదినా, కానీ గబుక్కునా ఇంకా అలవాటు పడలేదు. అలవాటు చేసుకుంటాను. నందు వర్క్లో బిజీగానే ఉన్నాడమ్మా. ఏ ఇబ్బంది లేదు కదా? ఏం ప్రాబ్లం లేదత్తయ్య. ఆయన పనుల్లో ఆయన బిజీగానే ఉన్నారు. మంచిదమ్మా. అవును, టీ కాఫీ ఏదైనా తాగారా లేదా ఆంటీ వాళ్ళు? ఇప్పుడేం వద్దులేమ్మా. అరే తాగండి ఆంటీ, నా కాఫీ బాగుంటుంది. నాకు కూడా ఇప్పుడొక్క కాఫీ తాగాలనుంది. ఒక్కదాన్ని తాగలేను కదా, మీతో కలిసి తాగుతాను. 2 minutes కాఫీ తీసుకొని వస్తాను. అయ్యో, మీరొచ్చిన దగ్గర నుంచి ఇక్కడే కూర్చోబెట్టి మాట్లాడుతున్నాను. అమ్మా, ఒకసారి ఇల్లు చూపించు. కరెక్టే, ఇల్లు చూపించాలి కదా. రండి రండి, ఇల్లు చూపిస్తాను. రండి రామ్మా. రండమ్మా రండి. ఇదో మినీ హాలు. లంకంత కొంప. బయటనుంచి చూడ్డానికి మహా గొప్పగానే ఉంటుంది గాని ఇంటిని మెయింటైన్ చేయడానికి ఇంట్లో పనివాళ్లకి వాళ్ల జీతాలంటేనే లక్షల్లో అయిపోద్ది. మా బోటి వాళ్ళకి లక్షలంటే గుండెల మీద చెయ్యేసుకుంటారు గాని మీకేంటమ్మా, మంచినీళ్ళలా ఖర్చు పెట్టేస్తారు. మరి సంపాదించేటప్పుడు ఖర్చు పెట్టుకోవాలి కదా. అన్నట్టు ఇప్పుడు మీరు మధుతో వాళ్ళక్కని కాపురానికి పంపించే విషయం మాట్లాడండి. ఆ రామచంద్ర ఎంత మొండిగా ఉంటాడో మధు చేతిలో కీలుబొమ్మలా ఉంటాడు. ఆ మధుతో మాట్లాడాలంటేనే మాకొంచెం బెరుగ్గా ఉంటుందండి. మీకంటే చిన్నపిల్లని చూసి మీరు భయపడ్డమేంటి? పైగా మీరా అబ్బాయికి తల్లి, సొంత అక్కాను. మీరు మాట్లాడ్డానికి భయపడ్డమేంటి? కాపురంలో ఏం తేడాలొచ్చినా నష్టపోయేది ఆడపిల్లే గాని ఆ అబ్బాయి కాదు. ఆ అబ్బాయిదేముంది? ఇది కాకపోతే ఇంకొకటని వేరే జీవితాన్ని చూసుకోగలడు. ఆడపిల్ల గబుక్కునా అలా చూసుకోగలదా ఏంటి? మీరు రామచంద్రతో గొడవపడి ఇంట్లో నుంచి బయటకొచ్చి ఒక రకంగా మంచి పనే చేశారు. లేకపోతే ఆ మొండి మనిషి ఏమాత్రం తగ్గడు. కొన్ని విషయాల్లో మన గౌరవాన్ని మనమే కాపాడుకోవాలి. మిమ్మల్ని అలా ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోమండం నాకు మాత్రం ఏం నచ్చలేదమ్మా. నేనేదో రామచంద్ర మీద కోపంతోనో మీరంటే అభిమానంతోనో చెప్పడం లేదు. ఈ పరిస్థితి ఎవ్వరికొచ్చినా అదే మాట చెప్తాను. ఒకవేళ మీరు ఆడపిల్లల్ని కన్న తల్లిదండ్రులైనా ఆ రామచంద్ర కుటుంబం మీ పరిస్థితిలో ఉన్నా నేను వాళ్ళకి ఇదే మాట చెప్తాను. సర్దుకుపోవడానికైనా తగ్గడానికైనా ఒక హద్దుంటుంది.
మీరిప్పటికే చాలా సర్దుకుపోయారు, చాలా అవమానాలే పడ్డారు. అంతా నేను చూస్తూనే ఉన్నాను కదా. మీరు చెప్పింది వింటుంటే నాకు చాలా బాధేసింది. అందుకనే మీ మంచి కోసమే చెప్తున్న మాట ఇది. ఇదిగో, మీరు మెత్తగా మాట్లాడితే అస్సలు పనులు అవ్వవు. మధుతోటి కాస్త గట్టిగానే మాట్లాడండి. వాళ్ళ నాన్న గురించి, వాళ్ళ నాన్న చేసిన నిర్వాకం గురించి మొత్తం పోసగుచ్చినట్టు చెప్పండి. మర్యాదగా వాళ్ళ నాన్నని మీకు క్షమాపణలు చెప్పి కూతుర్ని సార్తో పాటు ఇంటికి తీసుకొచ్చి దింపి ఇంటి పెద్దల్లుడుగా గుర్తింపుని మర్యాదని ఇచ్చి ముందు ముందు చక్కగా నడుచుకుంటేనే ఇందుని కాపురానికి తీసుకువెళ్తాం. అప్పుడే దాంతోటి నీ కొడుకు కాపురం చేస్తాడు. లేకపోతే శాశ్వతంగా మీ అక్క పుట్టింట్లోనే ఉండిపోతుందని గట్టిగా చెప్పండి. ఇలా మాట్లాడమంటే తెగిపోతుందేమో. ఎందుకు తెగుతుంది? తెగేదాకా వాళ్ళు లాగుతున్నారు. ఆడపిల్లని కన్నోళ్ళు, వాళ్ళ భయాలు వాళ్ళకుంటాయి. మీరిలా మాట్లాడి చూడండి, ఆటోమేటిక్గా తగ్గుతారు. ఒకవేళ మీరన్నట్టు తెగతెంపులు చేసుకోవాలని వాళ్ళకంత ఇదిగా ఉంటే మీరు మాత్రం ఏం తలంచక్కర్లే. ఆడపిల్లని కన్నోళ్ళు, వాళ్ళకి లేని భయం మీకెందుకు? ఆ అబ్బాయి వజ్రంలా ఉంటాడు. ఇది కాకపోతే ఇంకో గొప్ప జీవితాన్ని చూసుకోగలడు. మీరు మాత్రం వాణ్ణి ఒంటరిగా వదిలేస్తారా ఏంటి? అమ్మా, శకుంతలమ్మ గారు చెప్పేది సబబుగానే ఉంది. మనం ఎందుకు తగ్గాలి? మనం మధుతోటి కాస్త గట్టిగానే మాట్లాడదాం. అలాగే మాట్లాడతాం. ఇంతదాకా వచ్చి వెనకడుగు వేయడం ఎందుకు? మంచిది. ఈ నిర్ణయం తీసుకున్నారు చూడు, ఇక అన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది. దాయి, నీకోసం స్పెషల్ కాఫీ. స్పెషల్ కాఫీయా? నా కోసమా? అవుందాయి, నీకోసమే. నీకింకో విషయం తెలుసా? ఏంటి? చెప్తాను, ముందు ఈ కాఫీ తాగు, చల్లారిపోతుంది. నువ్వు తాగుతూ ఉంటే నేను మాట్లాడుతూ ఉంటాను. ఈ కాఫీ పొడి నీకోసం ఫారిన్ నుండి తెప్పించా. ఫారిన్ నుంచి కాఫీ పొడా? అవును, నీకోసమే. నువ్వంత స్పెషల్ మరి. ఇంకో రహస్యం చెప్పనా? ఏంటి? నేను యాక్చువల్గా చైర్మన్ గారి బామ్మర్దినైనా ఎందుకు ఇక్కడ ఆఫీస్ బాయ్గా చేస్తున్నానో తెలుసా? నీకోసమే. నా కోసమా? మరి చైర్మన్ గారి బామ్మర్దినయ్యుండి నాకు కాఫీలు టీలు మొయ్యాల్సిన అవసరం ఏముంది చెప్పు? మీరందరి కోసం టీలు కాఫీలు మోస్తున్నారు కదా, నా కోసం ఏముంది ఇందులో? అంటే అలా కాదు, వాళ్ళందరికీ నీ పేరు మీద కాఫీలు టీలు దాన ధర్మాలు చేస్తున్నానన్నమాట. ఏంటి? అందరికీ కాఫీలు టీలు దాన ధర్మాలు చేస్తున్నారా? అవును మరి. లేకపోతే ఈ వెధవలందరికీ కాఫీలు టీలు డబ్బులు తీసుకుని ఇస్తున్నానా ఏంటి? నేనిచ్చే ప్రతి కాఫీ టీ పుణ్యం నీకే చెందాలని మనసులో అనుకుంటూ ఇస్తా. వీడేం చేస్తున్నాడు ఇక్కడ? సాంప్రదాయాన్ని దువ్వేస్తున్నట్టున్నాడు. నేనసలు ఎండీ చైర్లో కూర్చోవలసిన వాణ్ణి. డైరెక్ట్గా ఎండీ చైర్లో కూర్చుందామంటే ఇక్కడ కింద స్థాయి ఉద్యోగులు ఎలా పనిచేస్తున్నారో ఏంటో, ఎవరెవరు సరిగ్గా పనిచేస్తున్నారో తెలియదు కదా. అందుకే అవన్నీ తెలుసుకోవడానికి నేను గూఢాచారిలాగా ఇక్కడిలా పనిచేస్తున్నానన్నమాట. అవునా? నిజమా? నిజం. ఆ రూతర్గాడి మీద ఒట్టు. ఏంట్రా నా పేరేదో చెప్తున్నావు? రారా రూతర్, నీ గురించి గొప్పగా చెప్తున్నా. నువ్వు గొప్పగా చెప్తున్నావో నా మీద తప్పుడు ఓట్లేసి చంపేయాలనుకుంటున్నావో నాకు బాగా తెలుసురా. ఏమన్నావు ఇందాక సంపుతో? నువ్వు ఎండీ చైర్లో కూర్చోవలసిన వాడివా? ఎండీ చైర్లో కూర్చునే ముందు అందరూ ఎలా పనిచేస్తున్నారో గుడాచారులాగా నిఘా వేసి తెలుసుకుంటున్నావా? అవును మరి. నేను చైర్మన్ బావమరిదిని, రేపో మాపో ఎండీనవుతా. అప్పుడు చెప్తా నీ సంగతి. నీ సంగతి తర్వాత చెప్తాను గానీ ముందు ఎండీ అంటే ఏంటో చెప్పు చూద్దాం. మేనేజింగ్ డైరెక్టర్. ఈ మాత్రం ఇన్ఫర్మేషన్ తెలుసుకుని బానే మేనేజ్ చేస్తున్నావురా. ఏయ్, గివ్ మీ రెస్పెక్ట్. ఐఎమ్ ది బావమరిది ఆఫ్ చైర్మన్. నువ్వు చైర్మన్ బావమరిదివే గానీ అది ఇంట్లో, ఇక్కడ ఆఫీస్ బాయ్. ఏది ఒకసారి మేనేజింగ్ డైరెక్టర్ స్పెల్లింగ్ చెప్పు చూద్దాం. ఏయ్, ఆ స్పెల్లింగ్లు అవన్నీ నీకెందుకు చెప్పాలి? చూసావా, వీడికి మేనేజింగ్ డైరెక్టర్ స్పెల్లింగ్ కూడా తెలియదు సంపు.
వీడి మేనేజింగ్ డైరెక్టర్ అవుతాడంట. ఇవన్నీ నమ్మక సంపు. వీడిని మోసం చేయాలని చూస్తున్నాడు. ఆ, మోసం చేయడం ఏంటి మోసం? మేనేజింగ్ డైరెక్టర్ స్పెల్లింగ్ నాకు ఆ మాత్రం తెలియదు అనుకుంటున్నావా? మరి చెప్పు. చెప్తాం. ఎంజీ ఎన్జీ డిఆర్ టిఆర్. ఏంటి? ఎంజీ ఎన్జీ డిఆర్టీఆరా? అవును, ఎంజీ ఎన్జీ డిఆర్ టిఆర్ మేనేజింగ్ డైరెక్టర్. చూసావా వీడి స్పెల్లింగ్ సంపు? ఏయ్, నువ్వు నా స్పెల్లింగ్ తప్పట్టుకో, అదే కరెక్ట్ స్పెల్లింగ్. తప్పు స్పెల్లింగ్ చెప్పావంటే తోలు తీసి డోలు వాయిస్తా. అసలు మేనేజింగ్ డైరెక్టర్ స్పెల్లింగ్ దాకా ఎందుకు? నువ్వు ఇందాక కాఫీ ఇచ్చావు కదా, కాఫీ స్పెల్లింగ్ చెప్పు. కాఫీ స్పెల్లింగ్ తెలియకుండానే ఇక్కడ అందరికి కాఫీలు ఇస్తున్నాను అనుకుంటున్నావా? కేఎఫ్ఐ. ఇది వీడి కాఫీ స్పెల్లింగ్. ఇప్పుడు అర్థమైందా వీడిని మోసం చేస్తున్నాడని? అవును, కోటి మోసం చేస్తున్నాడు. సంపు లేదు, ఈ స్పెల్లింగ్ కరెక్ట్. ఇది మామూలు ఇంగ్లీష్ కాదు, ఇది ఈ మధ్య డెవలప్ అయిన ఇంగ్లీషు. అప్డేట్ అవ్వాలి మీరు. మేము అప్డేట్ అవ్వడం కాదురా, నువ్వు వెళ్ళి కాఫీ సరిగా కలపడం నేర్చుకో. పోయి కంచి. రే రోథర్, సీఈఓ గారి పిఏని పట్టుకుని పేరు పెట్టి పిలుస్తావా? చెప్తా. ఇదే విషయాన్ని నువ్వు ఆఫీసర్ చేస్తున్న నిర్వాహకం మొత్తం చైర్మన్ కి చెప్తా. చైర్మన్ దాకా ఎందుకు? ఇవన్నీ మనం తెలుసుకోవాలి కదా. వెళ్ళి మంచి కాఫీ పట్టరా. పో. పట్టుకొస్తాన్రా. వీడికి ఖచ్చితంగా ఒకరోజు కాఫీలో లూజ్ మోషన్స్ టాబ్లెట్స్ వేసివ్వాలి. పో. సంపు, ఆ కోటిగాడు పెద్ద డుబాకోర్. వాడితో జాగ్రత్తగా ఉండాలి సుమి. అలాగే రూత్. సంపు, పౌర్ణమికి నీకు కాబోయేవాడు కనిపిస్తాడని చెప్పావు కదా, ఆ బాబా చెప్పినట్టు ఆ సూచనలేవో ఒకసారి చెప్పవా? నేను చెప్పను బాబు. బాబా విషయాలేవి బయటికి చెప్పొద్దని చెప్పారు. పోనీ ఆ బాబా ఎక్కడుంటాడో చెప్పవా? నాకేం తెలుసు. బాబా కనబడ్డాడు, వెళ్ళిపోయాడు. అవునా? ఈ బాబా ఎవరో నా ప్రాణానికి. ఒక్క నిమిషం, మా అమ్మగారు వీడియో కాల్ చేస్తున్నారు. మీ అమ్మగారా? మాట్లాడండి. హలో అమ్మా. ఈవిడొక్కతి అస్తమానం ఫోన్లు చేసి సంపు చుట్టూ ఎవడెవడో తిరుగుతున్నాడో, ఏమేం మాట్లాడుతున్నాడో మొత్తం ఎంక్వైరీ చేస్తుంది. సగం వీళ్ళ అమ్మ వల్లే సంపుని పూర్తిగా బుట్టులో పడేయలేకపోతున్నా. అమ్మా మధు, మేమిక్కడికి వచ్చింది కేవలం మీ అత్తగారిని చూసి పరామర్శించడానికే కాదు, నీతో కూడా ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చాను. చెప్పండి ఆంటీ. అసలు ఇలాంటి పరిస్థితి రావడం, ఇలాంటి విషయాల గురించి మాట్లాడడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. కానీ వేరే గత్యంతరం లేక ఇలా మాట్లాడాల్సి వస్తుంది. మగబిడ్డని కానీ మాకీ కర్మేంటో మాకస్సలు అర్థం కావడం లేదు. ఆంటీ, మీరు చెప్పదలుచుకుందేదో సూటిగానే చెప్పండి, పర్లేదు. సూటిగానే చెప్పొచ్చు, కానీ మేం చెప్పేది మీరు సరిగ్గా అర్థం చేసుకోవాలి కదా. మేమేం చెప్పినా మీ నాన్నని దోషిలా మీ ముందు నిలబెట్టినట్టుంటుంది. అందుకే అమ్మ చెప్పడానికి కాస్త ఇబ్బంది పడుతుంది. మా నాన్నని దోషిలాగా నిలబెట్టడం ఏంటి? మీ నాన్నని దోషిలాగా నిలబెట్టడం అంటే మేం దోషి అని చెప్పడం లేదమ్మా. కానీ మేం చెప్పేదానివల్ల మేమేదో ఆయన్ని దోషిలాగా చూస్తున్నట్టు, ఆయన గురించి లేనిపోనివి చెప్తున్నట్టు నువ్వనుకునే ప్రమాదం ఉంది కదా, అందుకనే అంటున్నాను. అసలు విషయం ఏంటో చెప్పండి ఆంటీ ముందు. ఏమీ తెలియనట్టే అడుగుతున్నావేంటి? జరిగిందంతా నీకు తెలిసే ఉంటుందిగా. ఏం జరిగింది? నాకేం తెలీదా ఆంటీ. నిజంగా మీకేం తెలీదా? అరే, తెలిస్తే నేనే సమస్య ఏంటో అర్థం చేసుకుని ఉంటాను కదా. నాకు విషయం తెలియకే కదా అడుగుతున్నాను. మీరు గబక్కున ఉన్నట్టుండి ఏదేదో మాట్లాడుతున్నారు. నాకంతా కన్ఫ్యూజింగ్గా ఉంది. ఏమైనా గొడవైందా? గొడవైందా అంటే ఏం చెప్పమంటావమ్మా? కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అని మా పరిస్థితి అలా ఉంది. మేమిప్పుడు మీ ఇంటి నుంచి రావడం లేదు, మా ఇంటి నుంచి వస్తున్నాం.
మీ ఇంటి నుంచి వెళ్ళి ఆల్రెడీ 2 రోజులయ్యింది. ఏంటంటే మీరు అనేది? మీరింకా అక్కడే ఉన్నారనుకున్నానే. ఎప్పుడు వెళ్ళారు? మా అక్క మా ఇంటి నుంచి వస్తుంది కదా ఆఫీస్కి. అదే కదా అంటున్నాను. పెళ్ళైన పిల్లని కాపురానికి పంపించకుండా పుట్టింట్లోనే ఉంచుకున్నారు. అత్తారింటికి పంపించలేదు. అత్తారింటికి పంపించకపోవడం ఏంటంటీ? మీరు చుట్టుపుచుప్పుగా వచ్చారు. మీరు 4 రోజులు ఉండి బయలుదేరేటప్పుడు గౌరవంగా అత్తారింటికి పంపించినట్టు పంపిస్తారు కదా. ఈలోపు వేరే ఏదో అయినట్టుంది. ఏం జరిగింది అసలు? మాకు జరగకూడని అవమానాలన్నీ జరిగాయమ్మా. పండగ అయిందా? పండగ కాగానే మీరు బయలుదేరి మీ ఆయనతోటి అత్తారింటికి వచ్చేశారు. ఆ వచ్చిన మరుసటి రోజున నీకు మీ ఆయనకి తొలిదేయి ముహూర్తమని ఇంట్లో మాట్లాడుకుంటుంటే పెద్దమ్మాయి ఉంది, పెద్దలుడున్నారు, వాళ్లకి ముహూర్తం పెట్టకుండా చిన్న జంటకు ముహూర్తం ఏర్పాటు చేస్తే నలుగురు ఏమనుకుంటారు? ఇదే మాకు నలుగురిలో మర్యాదగా ఉండదు కదా, వాళ్లకి ముహూర్తం ఏర్పాటు చేయమని అన్నాను. అంతే. మీ నాన్న ఉక్రోషంతో ఉన్నవి లేనివి అసలాయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియకుండా మమ్మల్ని అనరాని మాటలన్నాడు. అప్పటికీ భరించామమ్మా. అసలు మాకేం కర్మో చెప్పండమ్మా అన్నన్ని మాటలనిపించుకోవడానికి. అయినా కూడా పిల్లల జీవితం బావుండాలని మీ నాన్నకెంతో సర్ది చెప్పాం. అసలు మీ నాన్న మేం ఆడవాళ్లమని కూడా చూడకుండా నానా మాటలని మమ్మల్ని మెడపట్టుకుని బయటికి గెంటేస్తాను, మర్యాదగా బయటికి వెళ్ళండి అని చాలా చీత్కారంగా మాట్లాడాడు. ఇక తట్టుకోలేక మేము గొడవపడి బయటికొచ్చేశాం. అసలంత అహమేంటమ్మా మీ నాన్నకి? కూతురు భవిష్యత్తు గురించి ఏం ఆలోచించడా? ఆంటీ, మా నాన్న మిమ్మల్ని అలా మాట్లాడి బయటికి వెళ్ళిపోమండం తప్పే. దానికి నేను క్షమాపణ అడుగుతున్నాను. కాని మా నాన్న అనవసరంగా మాట జారే మనిషి కాదు. అంటే ఏంటి? మేం అబద్ధాలు చెప్తున్నామన్నా మీ ఉద్దేశం? నో, అలా కాదు. ఆయన అలా మాట్లాడే పరిస్థితి ఎందుకొచ్చిందా అని. అసలు మీరేమంటే మా నాన్న ఆ మాట అన్నారు. ఓహో, మీ నాన్న అన్నదానికి కూడా కారణం మేమే అంటావా? అసలు మీ నాన్న గురించి నీకు ఏమీ తెలియనట్టు అలా మాట్లాడతావేంటమ్మాయ్? మీ అక్కకి పెళ్లైన కొత్తలోనే రాజీ కుదుర్చుకుందామని నేను నా కూతురు వచ్చాం. అప్పుడే అవమానించి బయటికి గెంటేశాడు. ఆ తర్వాత మీ ఇంటి ఛాయలకే రాకూడదని మేము కూడా దూరంగా ఉండిపోయాం. కొన్నాళ్ల తర్వాత నువ్వు మీ అమ్మ ఇంటికి రమ్మని సర్దుబాటు చేశారు. మేము కోపడి ప్రయోజనం ఏముంది? ఎంతైనా వియ్యంకులం, సర్దుకుపోవాలి కదా అని చెప్పి మేము సర్దుకొని ఆయన స్వయంగా వచ్చి పిలవకపోయినా ఫోన్లో రమ్మని పిలిచాడని వచ్చాం. వచ్చిన తర్వాత మాకేమైనా గౌరవం జరిగిందా? అడుగడుగున అవమానాలే, అయినా భరించాం. ఇవన్నీ ఉత్తుత్తిగా మీ నాన్న మీకోసం చేశాడేమో, కాని అవమానాలన్నీ మేం పడ్డాం. మాకేం కర్మ చెప్పు? సరే ఆంటీ, వాటన్నిటికీ నేను సారీ చెప్తున్నాను. నాకీ విషయం ఇప్పటి వరకు తెలీదు. నాకు మా అమ్మ వాళ్ళు గాని మా అక్క గాని ఎవరూ చెప్పలేదు. ఇంట్లో జరుగుతున్న గొడవ కూడా మీకు చెప్పకుండా ఉన్నారంటే మీ నాన్నగారిది ఎంత తప్పో మీరే అర్థం చేసుకోండి. మీ నాన్నగారు తప్పు లేకపోతే మీతో చెప్పకుండా ఎందుకుంటారు? దయచేసి మా నాన్న చేసింది తప్పు అని వేలెత్తి చూపించకండి. ఆయనకి బాధుంది, ఆయన కోప్పడుంటారు. కానీ మీరు అవమానపడేంతలా మాట్లాడడానికి సరైన కారణం లేకుండా అలా మాట్లాడుండరు. మళ్ళీ అదే మాటంటావ్? మేమెందుకమ్మా మీ నాన్నని అలా మాట్లాడేలా చేస్తాం? కోరి మేము అవమానపడతామా ఏంటి? మాటా మాట వచ్చినప్పుడు ఆ అమ్మాయిని గౌరవంగా మెట్టినింటికి పంపించమని అడిగాం, అంతే. అసలు నా కూతురికి నాకు సంబంధం లేదు. తీసుకెళ్తే తీసుకెళ్ళండి, లేకపోతే మీ ఇష్టం. అసలు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు అన్నట్టు మాట్లాడతాడేంటి మీ నాన్న? ఇదిగో అమ్మాయి, ఇంతదాకా వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మేం పడ్డదంతా పడ్డాము. ఇంక మాకు ఓపిక లేదు. మీ నాన్నకి చెప్పు, మర్యాదగా నాకు నా కొడుక్కి క్షమాపణలు చెప్పి మీ అక్కను అత్తారింటికి తీసుకొచ్చి గౌరవంగా పెద్దల్లుడు పెద్ద కూతురుగా మాకు మర్యాద ఇచ్చేట్టయితే వాళ్ల కాపురం బావుంటుంది. లేకపోతే తెగేదాకా లాగాడు కదా మీ నాన్న. తెగదెంపులు చేసుకోవడానికి కూడా మేం సిద్ధపడిపోయాం. అంటే ఏంటి మీ ఉద్దేశం? చెప్తున్నా కదమ్మా.
ఇంక మేమెందుకని పడాలి? మర్యాదగా వచ్చేసి మీ నాన్న క్షమాపణలు చెప్పి మీ అక్కని తీసుకొచ్చి మా ఇంట్లో దిగబెట్టి నా కొడుకుని గౌరవంగా చూసుకోమను. లేకపోతే మీ అక్క శాశ్వతంగా పుట్టింట్లోనే ఉండిపోవాల్సొస్తుంది. మేమైతే మాత్రం ఉత్తుత్తనే తీసుకెళ్లడానికి సిద్ధంగా లేవు. ఏంటి బెదిరిస్తున్నారా? మా నాన్న మాట్లాడింది తప్పే కావచ్చు, కానీ ఇప్పుడు మీరు మాట్లాడుతుంది కరెక్టా? మీరు అంతగా సర్దుబాటు చేసుకునే వాళ్లే అయితే, అంత గొప్ప మనసున్న వాళ్లే అయితే మా నాన్న మాట్లాడిన విషయం చెప్పి న్యాయం చేయండి అడుగుతారు తప్ప పుట్టింట్లో ఉండాల్సి వస్తుందని బెదిరిస్తున్నారంటే అర్థం ఏంటి? మీరు ఆడవాళ్లు కాదా? ఒక ఆడపిల్ల జీవితం గురించి ఇలా మాట్లాడతారా? అసలు ఒక విషయం చెప్పండి, మీ అబ్బాయి మా అక్కని ప్రేమించి పీటల మీదకి రావాల్సిన పిల్లని తీసుకుపోయి పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు మీరు ఆపారా? వాళ్ళకి పెళ్లి కాకుండా తీసుకొచ్చి మా నాన్న ముందు నిలబెట్టి సర్దుబాటు చేయాలని చూసారా? లేదు కదా. మా నాన్నేదో మీ కాళ్ళ వేలా పడి పెళ్లి చేసి ఇప్పుడేదో ఆయన్ని అవమానిస్తున్నట్టు మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఏంటమ్మా, ఏంటి కరెక్ట్ కాదు? ఇంకా మేము మీ నాన్న దగ్గర అవమానాలు పడుతూ ఉండడం కరెక్టా? మేమెందుకిన్ని పడి మీ అక్క జీవితం కోసం పోరాడాలి? మాకు సిగ్గు శరం ఉన్నాయి. ఆ మాత్రం పౌరుషం లేకుండా బ్రతకట్లేదు. నేను చెప్పాల్సింది చెప్పాను. మీ అక్క కాపురాన్ని కాపాడుకుంటావో కూలదోసుకుంటావో నీ ఇష్టం. పదవి శాంతి. బాగైంది. వాళ్ళేదో గొడవ పడుతున్నట్టు స్పష్టంగా కనపడింది. నందుగాడు దాన్ని చెడామడా తిట్టేసింది మాత్రం నాకు అర్థమైంది. నందు ఇంటికి రాగానే ఇప్పుడు జరిగిన గొడవకి కొనసాగింపుగా ఆ మధు గురించి లేనిపోనివి నూరిపోయాలి. నువ్వెళ్ళి ముందు ఇందుతోటి మీ నాన్నతోటి మాట్లాడు. సరే అత్తయ్య. వాళ్ల మధ్య స్పర్ధలు పెద్దవి చేయడానికి దీన్నొక ఆయుధంగా మార్చుకుంటున్నాను.